الحمد لله نحمده ونستعينه ونستغفره ونستهديه به ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. أشهد أن لا إله إلا الله وحده لا شريك له، لا شريك له في ربوبيته، لا شريك له في ألوهيته، لا شريك له في أسماء وصفات، وأن نبينا وقرة عينه صلى الله وسلم. فإن أصدق الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. قال الله تبارك وتعالى في كلام والفرقان: بسم الله الرحمن الرحيم. والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه. أعد الله لهم جنات تجري تحتها الأنهار، ذلك الفوز العظيم. صدق الله المولانا العظيم وبلغنا رسول النبي الكريم، ونحن على ذلك لمن الشاهدين ومن الشاكرين، والحمد لله رب العالمين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب زدني علما آمين. సమస్త ప్రశంసలు సకల లోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శోభిస్తాయి. ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవము లేనేలేడు. ఆయన రుబూబియతులో, ఆయన ఉలూహియతులో, ఆయన అస్మా వ సిఫాతులో ఆయనకు సాటి ఎవరు లేరు రారు. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితాల్లో మరొక జుమాని ప్రసాదించాడు. అల్హమ్దులిల్లాహ్. మనకి జీవితాన్ని ప్రసాదించాడు. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జుమా రోజు ఎన్ని అనుగ్రహాలు అయితే ఉంచారో అవన్నీ మన పైన వర్షింపచేయాలని అల్లాహ్తో దుఆ చేస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిచ్చినటువంటి అవకాశం, ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మిగిల్చి ఉంచాడు. ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం. జన్నత్ సంపాదించడానికి, నరకం నుంచి విముక్తి పొందడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి జీవితాన్ని ప్రసాదించాడు. ఈ జీవితాన్ని సరిగ్గా వినియోగం చేసుకునేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సోదరులారా, ఖుతుబా మస్నా తర్వాత నేను ఖురాన్ గ్రంథం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ నుండి ఒక వాక్యం చదివాను. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాల గురించి చర్చిస్తున్నారు. والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه.
అఅద్దల్లాహు లహుం జన్నాతిన్ తజ్రి తహ్తల్ అన్హార్ దాలికల్ ఫౌజుల్ అజీమ్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ గృహం మస్జిద్. మస్జిద్లో ఏ మస్జిద్లో అయినా ప్రవేశించిన తర్వాత, ప్రపంచంలో ఏ మస్జిద్ అయినా ప్రవేశించిన తర్వాత మన నమాజ్ కిబ్లా వైపు తిరిగితేనే నమాజ్ అవుతుంది. అవునా? కిబ్లా కాకుండా మన రుహ్, మన ముఖాన్ని దక్షిణం వైపుకో, ఉత్తరం వైపుకో, తూర్పు వైపుకో మరల్చుకుంటే నమాజ్ అవుతుందా? అవును. ఇబాదత్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన కోసం మస్జిద్లో కిబ్లా ఎంత ముఖ్యమో, మస్జిద్ బయట కూడా కిబ్లా అంతే ముఖ్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతిని అనుసరించడానికి సహాబాలు మనకు కిబ్లా. అల్లాహు అక్బర్. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఒక తీర్పు ఇచ్చేశారు. ఎవరైనా, ఏ కాలానికి చెందిన వారైనా, ఏ సమాజానికి చెందిన వారైనా, ఏ సమూహానికి చెందిన వారైనా నేను ముస్లింని అనడానికి, ఆ విశ్వాసానికి కొలబద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాల విశ్వాసాన్ని పోలి ఉంటేనే మన విశ్వాసం. మన విశ్వాసం నేను మీరు ఏదైనా ఇస్లాం ధర్మం పైన ఆచరణ చేస్తే మన ఆచరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాల మల్లే లేకపోతే ఆచరణ ఆమోదయోగ్యం కాదు. అల్లాహ్ యొక్క ఆరాధన కోసం కిబ్లా ఎంత అవసరమో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయాన్ని అనుసరించడానికి సహాబాలు మనకు కిబ్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ముతఅద్దద్ అనేక చోట్ల సహాబాల గురించి, సహాబాల ఔన్నత్యం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చర్చించారు. సోదరులారా, ఇదే సహాబాల టాపిక్ లో నేను ఇన్షాల్లాహ్ అజీమ్ ప్రతి జుమా, అంటే అవకాశం వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల గురించి, ఒక సహాబీ గురించి సబ్జెక్ట్ తీసుకోవాలని అనుకొని ఈరోజు హజరతే బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు వారి గురించి చర్చించడానికి నిలబడ్డాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ప్రకారంగా ఈరోజు ఈ టాపిక్ పైన చర్చించేటువంటి సౌభాగ్యాన్ని, ఆ తర్వాత దీనిపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని నాకు, మీ అందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించారు. మనందరికీ సోదరులారా, హజరతే బిలాల్ హబషాకు చెందినటువంటి ఈ యోధుడు, ఆయన స్వతంత్రుడు కాదు. గులాం అంటే గులాం, ఒక సేవకుడు. ఆయన స్వతంత్రుడు కాదు. కానీ ఆయన పుట్టుక రీత్యా మక్కతుల్ ముకర్రమాలో జన్మించారు. నిజానికి ఆయన అరబ్బు కాదు, హబషా ప్రాంతానికి నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తి హజరతే బిలాల్. బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు యొక్క తండ్రి పేరు హజరతే రబాహ్. బిలాల్ ఇబ్నే రబాహ్. హజరతే బిలాల్ యొక్క పేరు తీసుకుంటే ఖచ్చితంగా తండ్రి పేరు కూడా తీసుకోవాలి, లేదా రలియల్లాహు అన్హు. ఈయన మక్కతుల్ ముకర్రమాలో అబూ ఉమయ్యా అనేటువంటి ఒక సర్దార్ దగ్గర ఆయన పనిచేస్తున్నారు. కారుణ్యమూర్తి విశ్వవ్రత మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తొలినాళ్లలో, ఆదిలో ఇస్లాం ధర్మం గురించి ఎలాన్ చేసినప్పుడు సరిగ్గా అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కేవలం 6 మాత్రమే విశ్వాసులు ఉన్నారు. సుబ్హానల్లాహ్, 6 మాత్రమే. 7వ వ్యక్తిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించి చరిత్ర సృష్టించారు హజరతే బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు.
హజరతే బిలాల్ ఇబ్నే రబా వారి గురించి సోదరులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరుడు అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా అన్హు ఒకరోజు ఉబయ్ ఇబ్న్ ఖల్ఫ్ యొక్క వే నుంచి పోతూ ఉంటే హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారిని ఘోరంగా హింసిస్తున్నాడు. యజమాని హింసిస్తున్నాడు. ఆ హింసలకి మనుషులు తట్టుకోలేరు సోదరులారా. ఒక జంతువు పైన పెట్రోల్ పోయినట్లుగా, ఒక ఎద్దు పైన పెట్రోల్ పోయినట్లుగా మనిషి పైన జులుం చేస్తున్నాడు, రువాబ్ చేస్తున్నాడు యజమాని. హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారు వెళ్ళి ఇత్తఖిల్లాహ్ ఓ ఉమయ్య ఇబ్న్ ఖల్ఫ్ ఇత్తఖిల్లాహ్ లిహాదల్ మిస్కిన్, ఈ నిరుపేద విషయంలో అల్లాహ్కు భయపడు అన్నారు. అతడు తిరిగి అన్నాడు, నీకు మా సేవకుడి పైన మా నౌకరి పైన అంత జాలి ఉంటే ఇతన్ని కొనుగోలు చేసుకోవచ్చు కదా అన్నారు యజమాని. నువ్వు అమ్మాలి కానీ కొనడానికి నేను సిద్ధం. అరబ్బులో ఆ రోజుల్లో నౌకర్లని, గులాంలను, సేవకులను డబ్బులు పెట్టి కొనేవారు అనమాట నౌకర్లను. మన దగ్గర కూడా ఈ సంప్రదాయం ఉండేది మొన్నటి వరకు, పాలేరులాగా. మరి ఆ విధంగా హజరతే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారు బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారిని కొనుగోలు చేస్తున్నారు. సరే, బేరం చూడండి, ఎంతకు అమ్ముతావు అంటే 9 అనియా లేకపోతే 9 ఉకియా 9 ఉకియా. బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారి వైపు చూసి అబూబకర్ సిద్దిక్ 9 ఉకియా యజమానికి ఇచ్చేశాడు. యజమాని హేళనగా అన్నాడు, ఓ అబూబకర్, నేను 9 ఉకియా అడిగా, బేరం కూడా చేయకుండా మొత్తం ఇచ్చేసావు. నిజంగా నువ్వు బేరం చేసినట్టే నువ్వు ఒక్క ఉకియా కూడా వదిలించుకునేవాడి ఇతన్ని అన్నాడు. హేళన 9 పెట్టావు, 9,000 పెట్టావు. అవసరంలా నువ్వు ఒకవేళ ఒప్పుకోకపోతే 9కి అలా తగ్గుతూ వస్తే ఒక్క ఉకియా కూడా నేను ఇచ్చేసేవాడిని ఇతన్ని. 9 పెట్టి కొన్నావు ఇతన్ని అంటే అబూబకర్ సిద్దిక్ యొక్క సమాధానం ఉమయ్య ఇబ్న్ ఖల్ఫ్, ఒకవేళ 9 కాదు 100 దీనార్లు చెప్పినా, 100 ఉకియాలు చెప్పినా నీకు కొనుగోలు చేసేవాడిని. ఎవరు? బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు. రూపం రీత్యా నల్ల జాతికి చెందిన నిగ్రో, కానీ మనసు తెల్లటి మల్లెపువ్వు సోదరులారా. హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హుని కొనుగోలు చేసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా వారు కొనుగోలు చేసిన విషయాన్ని చెప్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హజరత్ అబూబకర్, అతన్ని కొనుగోలు చేసినప్పుడు నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటే ఎంత బాగుండేది అన్నారు. అంటే అందులో సగం పైగా నేను ఇచ్చేవాడిని, మన ఇద్దరికి పని చేసేవాడు కదా అంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిజానికి అతన్ని కొనుగోలు చేసి వెంటనే ఆజాద్ చేసేసారు, స్వతంత్రం చేసేసారు. ఈ రోజు ఆయన మీ కిందకే ఇక నుంచి మీ ఆజ్ఞ ప్రకారంగా పనిచేస్తారు, ఎందుకంటే నేను ఆజాద్ చేసేసాను. అది అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు యొక్క గొప్పదనం చూస్తున్నారా. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాం స్వీకరించక ముందు కూడా అనేక మంది నౌకర్లను, పాలేరులను విడిపించారు. తండ్రి అబూ కుహాఫా అంటున్నాడు, అబూబకర్, ప్రతిరోజు వచ్చి ఇంట్లో నుంచి ఇంత డబ్బు తీసుకెళ్ళిపోతున్నావు, రేపటి రోజు నీకు ఉపయోగపడే పని చేసుకో, భవిష్యత్తులో వాళ్ళని ఉపయోగపడాలి, రేపు నీకు దన్నుగా ఉండే వాళ్ళని నువ్వు కొనుగోలు చేసుకోమంటే తండ్రితో చెప్తున్నారు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు. తండ్రి అబూ కుహాఫా, నాన్నగారు, నేను కొనుగోలు చేస్తున్నటువంటి ఈ సేవకులు నాకు చూసారా, ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా నాకు దన్నుగా నిలబడతారు. అలాంటి సేవకులని అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు కొనుగోలు చేస్తూ హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హుని తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అప్పగించారు. సోదరులారా, అప్పటికే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన పాపాల ఇంత ఘోరాతి ఘోరంగా
ఆయన్ని శిక్షించారంటే సోదరులారా మాటలు చాలు, మాటలు చాలు. మండు టెండలో లోహంతో తయారు చేసినటువంటి ఈ జిరా అంటారు. జిరా అంటే యుద్ధ కవచం. యుద్ధాల్లో పాల్గొనేటప్పుడు శత్రువుల కత్తులకు ఆ బాణాలకు తట్టుకోవడానికి యుద్ధ కవచం లోహంతో తయారు చేసినటువంటి లోహ కవచాన్ని తొడిగేవారు. ఆ లోహపు కవచాన్ని ఒంటి మీద వస్త్రాలు తీసి మండు టెండలో ఆ మండేటువంటి లోహపు కవచాన్ని హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు వారిని తొలగించి, అదేవిధంగా ఒక్కో సందర్భంలో వారిని బోర్లా పడేసి వెళ్ళకిలా పడేసి ఉమయ్య ఏ విధంగా కొట్టేవాడు అంటే కొట్టి కొట్టి అలసిపోయిన తర్వాత చిన్న పిల్లలకు అప్పు చెప్పేవాడు. ఇప్పుడు ఇతన్ని మీరు కొట్టుకోండి అని అల్లాహు హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు వారు ఎంత నిజంగా ఈ ఇస్లామీయ చరిత్రలో అందరికంటే ముందు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు వారు మరియు అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు వారు ఇద్దరు ఉన్నప్పుడు ఒక సహాబీ వచ్చారు. ఆయన గురించి కూడా విశ్లేషిద్దాం. హజరత్ అమ్మర్ ఇబ్నే అబసా అనే ఒక వ్యక్తి వచ్చారండి. అమ్మర్ ఇబ్నే అబసా రలియల్లాహు తఆలా అన్హు వారు ఆయన అంటున్నారు, నేను ఇస్లాం స్వీకరించక ముందు నుంచే మా వాళ్ళు చేసేటువంటి మిథ్యా దైవాల పూజని నేను వ్యతిరేకించేవాడిని. ఎందుకంటే భూమి ఆకాశాల విశ్వ వ్యవస్థకు సృష్టికర్త వీళ్ళు ఆరాధించే మిథ్యా దైవాలు మాత్రం అయి ఉండకపోవచ్చు అనేది నా గట్టి అభిప్రాయం. ఈ సందర్భంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉద్భవించారని, అంతిమ ప్రవక్తగా ఆయన ప్రకటించారని తెలిసి వెంటనే నా యొక్క వాహనాన్ని అంటే ఒంటె మీద ఎక్కి నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం మక్కతుల్ ముకర్రమా వచ్చాను. అయితే మక్కా వచ్చి నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి దర్యాప్తు చేసేటువంటి క్రమంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జాడ కూడా తెలియదు, ఆయన ఎక్కడున్నారు. మొత్తానికి రహస్యంగా వారు ఎక్కడున్నారో తెలుసుకొని ఆ ప్రాంతానికి నేను చేరుకొని అమ్మర్ ఇబ్నే అబసా అంటున్నారు, నేను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. మొదటి ప్రశ్న, మన్ అంత, మీరు ఎవరు? అలా ముహమ్మద్ ఇబ్నే అబ్దుల్లాహ్ రసూలుల్లాహ్, అనా ముహమ్మద్ రసూలుల్లాహ్. రసూల్ అంటే ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలను పంపించారు. నాకంటే పూర్వం అనేక మంది ప్రవక్తలు వచ్చారు, చిట్ట చివరి ప్రవక్తగా నేను వచ్చానని చెప్పేసి మొత్తానికి ఇస్లాం ధర్మం గురించి ఆ అమ్మర్ ఇబ్నే అబసాకి తెలియజేశారు. తెలియజేసేటువంటి క్రమంలో మన్ మాక అన్నాడు ఆ వ్యక్తి. మీతో పాటు ఇప్పుడు ఈ ధర్మం పైన ఎందరు ఉన్నారు అంటే 6 ఇస్లాం స్వీకరించారు. అయితే 7వ వ్యక్తి ఈ మధ్య వచ్చారు, హజరత్ బిలాల్. ఎవరున్నారు మీతో పాటు అంటే హుర్రున్ వ అబ్దున్, ఒక స్వతంత్రుడు ఉన్నాడు, ఇదిగో అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా, ఒక ఉలా ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు. వీళ్ళు కూడా ఇస్లాం స్వీకరించిన వాళ్ళని పరిచయం చేశారు. హజరత్ అమ్మర్ ఇబ్నే అబసా రలియల్లాహు తఆలా వారు అంటున్నారు, ఎప్పుడైతే నేను అబూబకర్ సిద్దిక్ ని చూశానో, ఉమర్ ఫారూక్ ని చూశానో, వెంటనే నేను కూడా కలిమా చెప్పేసి, ఓ ప్రవక్త మిమ్మల్ని అనుసరించే వారిలో నేను కూడా చేరుతున్నానని చెప్పేసి ఆయన చేరారు. మొత్తానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర 8 మంది మాత్రమే ఉన్నారు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనీసం 170 కోట్ల ముస్లింలు, ఈ లెక్క అధికారమో అనధికారమో అలాగే తెలియాలి, అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. 170 కోట్ల ముస్లింలు ఒకవేళ అనుకుంటే అందులో 7వ వ్యక్తి హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు. ఈ సంఖ్యలో మనం చెప్పుకుంటూ పోతే సయ్యదనా బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు వారిని చూడండి. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్ని యుద్ధాల్లో స్వయంగా పాల్గొన్నారు, అన్ని యుద్ధాల్లో బిలాల్ పాల్గొన్నారు. బదర్ యుద్ధం నుంచి మొదలుపెట్టి ప్రతి యుద్ధంలో కూడా హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వారి సహాబాలతో పాటు యుద్ధాల్లో పాల్గొన్నారు. బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు వారు
అయితే ఒకానొక సమయం మక్కతుల్ ముకర్రమా విడిచిపెట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి తిరిగి మదీనాకి పోతున్నారు. మదీనాలో బస చేసిన తర్వాత थोड़ा समेट लीजिए, जगह को थोड़ा समेट लीजिए, आगे आदमी आ रहे हैं, समेट। ఆ విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా నుంచి మదీనా నుంచి మళ్ళీ తిరిగి మక్కా ప్రవేశించేటువంటి శుభవార్తని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తున్నాడు. ఇన్నా ఫతహ్నా లక ఫతహం ముబీనా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏ అవిశ్వాసులైతే మీకు ఉమ్రా చేయడానికి వీలు లేకుండా హుదైబియా ప్రాంతం నుంచి తిరిగి మిమ్మల్ని పంపించేశారో, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కనీసం మదీనా నుంచి వచ్చి మక్కా వచ్చి ఉమ్రా చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా లేకుండా హుదైబియా ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తిరిగి పంపించేసినటువంటి చారిత్రక సంఘటన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ సూరాని అవతరింపజేశాడు. సూరే ఫతహ్, ఇన్నా ఫతహ్నా లక ఫతహం ముబీనా. అల్లాహు అక్బర్. కారుణ్యమూర్తి విశ్వ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా నుంచి మక్కా వస్తే ఉమ్రా చేయనప్పుడు మళ్ళీ తిరిగి ఉట్టి చేతులతో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాబాలకు మక్కాలో విజయాన్ని ప్రసాదించాడు. కేవలం ఉమ్రా కోసం కాదు, మక్కాలో రాజ్యం స్థాపించడానికి. సుబ్హానల్లాహుల్ అజీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కతుల్ ముకర్రమాలో విజయం ప్రాప్తింపజేసిన తర్వాత అల్లాహ్ గృహమైన కాబాలోకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విజయ గర్వంతో అడుగు పెడుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెనకాల కనీసం వేలాది మంది సహాబాలు ఉన్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ గృహంలోకి వచ్చిన వెంటనే కాబా బైతుల్లా యొక్క ద్వారాలు తెరిచి లోపల ఉన్నటువంటి మిథ్య దైవాల ప్రతిమలను ఫోటోలను తీసివేసి శుభ్రం చేసి మొత్తం పరిశుభ్రం చేసేసిన తర్వాత అల్లాహు అక్బర్. కారుణ్యమూర్తి విశ్వ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు సుబ్హానల్లాహ్ ఇదే సొంత ప్రాంతం, సొంత గడ్డ. ఇప్పుడు హజరతే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి కాలం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి అబ్దుల్లా వరకు, అంటే వేలాది సంవత్సరాలుగా ఇదే మక్కతుల్ ముకర్రమాలో నివసిస్తూ ఉన్నటువంటి ప్రవక్త వారిని ఇస్లాం వచ్చిన తర్వాత దైవ ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, అదే ప్రవక్త వారి సహాబాలను అనేక రకాలుగా హింసించి మక్కా నుంచి బయటికి పంపించేసినటువంటి సమాజం ఒకవైపు, మళ్ళీ అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో తిరిగి రాజ్యాన్ని స్థాపించడానికి మక్కతుల్ ముకర్రమాలో ప్రవేశించినటువంటి వైనం సుబ్హానల్లాహ్. అది నిజంగా దాని గురించి వర్ణించడానికి సమయం అనుమతించదు. సోదరులారా, మొత్తానికి మక్కతుల్ ముకర్రమాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవేశించారు. సహాబాలంతా ఉన్నారు. ఒక రివాయత్ లో జుహర్ నమాజ్ అని వచ్చింది, మరొక రివాయత్ లో అసర్ నమాజ్. మొత్తానికి జుహర్ గాని అసర్ గాని రెండు నమాజుల్లో ఏదో ఒకటి అనుకుందాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ గృహం లోపల మొత్తం ఎక్కడ ప్రతిమలు లేకుండా, ఫోటోలు లేకుండా, విగ్రహాలు లేకుండా, మిథ్యా వ్యవస్థ లేకుండా శుభ్రమైన తర్వాత ఇప్పుడు నమాజ్, మొట్టమొదటి నమాజ్ చదవాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి సహాబాలు. సోదరులారా, అక్కడ ఉన్నటువంటి సహాబాలందరిలోకెల్లా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈ రోజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అజాన్ ఇవ్వడానికి ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉండగా, ఎదుర అనేక మంది క్యాబినెట్ సహాబాలు ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అయిన బిలాల్ అన్నారు. అయిన బిలాల్ ఎక్కడ అన్నారు. బిలాల్ ఎక్కడ అనగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పేరు తీసుకునే వరకు తల వంచి కూర్చున్నటువంటి బిలాల్ వెంటనే
పరుగున వచ్చి హాజర్ యా రసూలుల్లాహ్, చెప్పండి, చిత్తం ఓ రసూలుల్లాహ్, చెప్పండి, ఆజ్ఞాపించండి అంటే హజరతే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బిలాల్ అజాన్. ఇంతకు ముందు అనేక ప్రయాణాల్లో, ఎడారుల్లో, పగలు రాత్రి అనగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాల ప్రయాణం చేసినప్పుడు అజ్జిన్ యా బిలాల్, అర్హనా యా బిలాల్, అజాన్ ఇచ్చి మా మనస్సుకు ప్రశాంతతనివ్వు బిలాల్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిలాల్ రజియల్లాహు తఆలా వారిని ఆదేశించేవారు. అజాన్ ఇవ్వు అంటే సరిపోతుంది కదా, దైవ ప్రవక్త అనేవారు అజ్జిన్ యా బిలాల్, అర్హనా యా బిలాల్, అజాన్ పలికి, నువ్వు అజాన్ పలికి నా హృదయానికి ప్రశాంతతనివ్వు అనేవారు. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రశాంతత ఎక్కడుంది? అజాన్లో ఉంది, నమాజ్ లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనస్సుకి ప్రశాంతత సోదరులారా. మరి ఆ విధంగా అనేక చోట్ల, వేలాది చోట్ల అజాన్ ఇచ్చారు. ఈ రోజు అల్లాహ్ గృహమైన కాబా దగ్గర అజాన్ ఇవ్వని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిలాల్ ని ఆదేశిస్తున్నారు. సరే, బిలాల్ అడుగుతున్నారు, ఓ ప్రవక్త, కాబా చూస్తే 4 వైపుల నుంచి కాబా, మధ్యలో అల్లాహ్ గృహం అండి, 4 వైపుల నుంచి కాబా. ఇప్పుడు ఇది కాబా, ఇటు ఉన్న వాళ్ళకి ఇది కాబా, ఇటు ఉన్న వాళ్ళకి ఇది ఖిబ్లా, ఇటు ఉన్న వాళ్ళకి ఇది ఖిబ్లా, అటు ఉన్న వాళ్ళకి ఇది ఖిబ్లా, సెంటర్ ఇది. ఎక్కడ అజాన్ ఎక్కడ ఇవ్వాలి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బిలాల్, ఇప్పుడు నువ్వు అజాన్ ఇవ్వాల్సింది నేల మీద కాదు, అల్లాహ్ గృహమైన కాబా పై కప్పు పైకి ఎక్కి అజాన్ ఇవ్వాలి. సుబ్హానల్లాహ్. హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా వారు అల్లాహ్ గృహమైన కాబా పైకి ఎక్కి, నిజంగా ఆ సందర్భం ఒకసారి ఆలోచించుకోండి సోదరులారా, ఊహించుకోండి. హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా వారు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, మొత్తం వేలాది మంది సహాబాలు పరవశించిపోయారు. అల్లాహు అక్బర్. హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా వారు అంటున్నారు, నేను అజాన్ ఇస్తాను, కానీ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అన్నప్పుడు నా కళ్ళ ముందు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రూపం ప్రత్యక్షం అవ్వాలి. ఒకవేళ పక్కన ఉంటే నేను అజాన్ సందర్భంలోనే నేను నా ముఖాన్ని తిప్పుకొని అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అన్నప్పుడు నా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఖాన్ని నేను చూస్తా, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అన్నారు హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా. సుబ్హానల్లాహ్. అజాన్ ఇచ్చారు హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్నారు. ఇదే మక్కా పుర వీధుల్లో తాళ్లు పెట్టి, తాళ్లతో కట్టి చనిపోయిన ఒక కుక్కని ఈడ్చుకొని వెళ్ళినట్లుగా ఈడ్చేసినటువంటి రోజుల గతంలో అల్లాహు అక్బర్ ఎంత ఘోరంగా శిక్షించారండి హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అని. ఈ రోజు హబషీ, ఖురైష్, హాషిం అందరూ కూడా కింద ఉన్నారు. నల్ల జాతికి చెందిన నీగ్రో, అల్లాహు అక్బర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మంలో లా ఫజిలత అహ్మర్ అలా అస్వదిన్ వలా ఫజిలత అరబిన్ అలా అజమి ఇల్లా బిత్తఖ్వా ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నల్ల జాతి, తెల్ల జాతి రూపాలు కాదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కావాల్సింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి దైవ భీతిని చూస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్లామర్ చూడడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నల్ల ముఖమా, తెల్ల ముఖమా, చామన ఛాయ చూడడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కావాల్సింది హృదయం లోపల అల్లాహ్ యొక్క విధేయత, ఆయన యొక్క ప్రవక్త పైన ఎంత ప్రేమ, వాత్సల్యం ఉన్నాయి, అల్లాహ్ ఎంత భయపడుతున్నాడు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా వారికి అజాన్ ఇవ్వమని చెప్పి అల్లాహ్ యొక్క గృహమైన కాబా పై కప్పు మీదకెక్కించి అజాన్ ఇప్పించారు. సుబ్హానల్లాహ్. ఇస్లాం ఏం బోధిస్తుంది? మత సామరస్యాన్ని బోధిస్తుంది. వివక్ష, వర్ణ వివక్షకు ఇస్లాంలో తావులేదు. అదే విధంగా ప్రియ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ అజాన్ ద్వారా ఏం బోధించారు? అన్టచబిలిటీ ఇస్ ఏ హ్యూమన్ అనేటువంటి వాళ్ళు. సోదరులారా, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఒబామా అనేటువంటి వ్యక్తి ఆయన ప్రెసిడెంట్ అవుతారంటే అమెరికా వాసులు 50% వ్యతిరేకించారు. ఎందుకు? కేవలం నల్ల జాతికి చెందిన వాడని, సొంత దేశానికి చెందినటువంటి ఒక పౌరుణ్ణి
ఎలా వ్యతిరేకించారు అంటే నల్ల జాతికి చెందిన వాడని అమెరికన్స్ ఒబామాని వ్యతిరేకించారు. కానీ ఇస్లాం ధర్మం చూడండి, 1400 ఏళ్ల పూర్వమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది డిక్లేర్ చేశారు. ఇస్లాంలో అంటరానితనం లేదు, ఇస్లాంలో కుల వివక్ష లేదు, ఇస్లాంలో పై కులం కింద కులం లేదు, మానవులంతా ఒకటే కులం ఒకటే మతం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దాసులంతా ఒకే తండ్రి ఆదం అలైహిస్సలాం ద్వారా పుట్టింపబడ్డారు. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారు కూడా ఈ సందేశాన్ని ఇచ్చారు ప్రపంచానికి. సోదరులారా, మరి ఆ విధంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఅజ్జిన్, మొట్టమొదటి ముఅజ్జిన్ గా హజరత్ బిలాల్ చరిత్ర పుటలకెక్కారు. సోదరులారా, మరి ఒక రోజు రబీఉల్ అవ్వల్ 12వ తారీఖు సోమవారం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్దకు చేరుకున్నటువంటి దినం. సోమవారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శ్వాస విడిచారు. సోమ, మంగళ, బుధ 3 రోజుల పాటు, గురువారం రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మట్టి జరిగింది, ఖననం జరిగింది. 3 రోజుల పాటు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మట్టి. అలాగని దైవ ప్రవక్తను ఉంచారు కాబట్టి మనం కూడా ఉంచవచ్చా అనడానికి లేదు. ప్రపంచంలో దైవ ప్రవక్త స్థానం వేరు, మన స్థానం వేరు సోదరులారా. మళ్ళీ అలా భావించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సందర్భంలో అన్నారు, ఒక నమాజ్ జుహర్ నమాజ్ లో చనిపోతే నా పైన చెప్పుకుంటా, జుహర్ నమాజ్ లో ఒకవేళ నేను చనిపోతే అసర్ నమాజ్ లో నా ఖననం జరిగింది, ఇది మీరు నా బిడ్డలకి నేను అదే చెప్తాను ఇన్షాల్లా. సోదరులారా, ప్రవక్త వారు అంటే అది వారి యొక్క బాడీ వేరు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చెమటలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సువాసన ఉంచారు. చాలా మంది నిరుపేదలు వాళ్ళ బిడ్డలకు వివాహం చేసుకోవడానికి చూడండి అత్తరు సెంట్ కొనలేనటువంటి వాళ్ళు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఓ ప్రవక్త, మా దగ్గర మేము సువాసన కొనుగోలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి మీ చెమటను ఇస్తే అది తీసుకెళ్తామంటే అదో ఎవరో తీసుకోండి, సీసా తీసుకోండి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శరీరం నుంచి చెమటలను తీసిచ్చేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెమట సుగంధభరితమైనది. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురువారం రోజు ఖననం చేసిన తర్వాత, ఆ తర్వాత హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారిని మరి అల్లాహ్ యొక్క గృహానికి ముఅజ్జిన్ కాబట్టి, మస్జిద్ నబవీకి ముఅజ్జిన్ కాబట్టి రెండో అజాన్ ఆయన పిలిచినప్పుడు హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారు అల్లాహు అక్బర్ అజాన్ మొదలు పెట్టారు. అష్హదు అన్న ముహమ్మద్ అన్న తర్వాత రసూలుల్లాహ్ చెప్పలేకపోయారు. స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. స్పృహలో వచ్చిన తర్వాత నీరు త్రాపించి జనాలు లేపిన తర్వాత, నేను ఇక నుంచి అజాన్ పలకను, ఎందుకంటే నేను అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అన్నప్పుడు, నేను అజాన్ లో ఈ మాట పలికినప్పుడు నా కళ్ళ ముందు నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రూపం ప్రత్యక్షం అవ్వనప్పుడు, నా ప్రవక్త నా ముందు లేనప్పుడు నేను అజాన్ చెప్పలేను అని, ఆ విధంగా అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, ముహమ్మద్ చెప్పిన తర్వాత రసూలుల్లాహ్ చెప్పకుండానే స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత మిగతా అజాన్ని వేరొకరు పూర్తి చేశారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరమ విధేయుడు. ఈ రోజు చాలా మంది ప్రొఫైల్స్ లో పెట్టుకుంటారు, ఐ లవ్ ముహమ్మద్, ఐ లవ్ ముహమ్మద్. మాషాఅల్లాహ్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎవరికి ప్రేమ ఉండదు? నేను ప్రవక్త వారిని ప్రేమిస్తున్నా, ఫజర్ నమాజ్ చదివి చూపించు, ఫజర్ నమాజ్ చదివి చూపించు, చలికాలంలో లే అజాన్ కి సమాధానం చెప్పి చూపించు, జుమా కదా సూర కహఫ్ చదివి చూపించు, బరూత్ చదివి చూపించు. ఊరికే ఐ లవ్ ముహమ్మద్ అని ప్రొఫైల్ లో పెట్టినంత మాత్రాన దైవ ప్రవక్తని ఫాలోవర్ అవుతాడా? సోదరులారా, హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు ఎంత ప్రేమించి ఉంటారు.
ఆయన అల్లాహు అక్బర్ లైలతుల్ మిరాజ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్రా మిరాజ్ రాత్రి తర్వాత రెండో రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాని ప్రోగు చేశారు. సహాబాలంతా వచ్చిన తర్వాత బిలాల్ని పిలవండి అన్నారు. బిలాల్ని పిలిచారు. బిలాల్, నేను ఇస్రా మిరాజ్ రాత్రి జన్నత్లోకి పోతే జన్నత్లో నువ్వు పాదరక్షలు తొడిగి జన్నత్లో పాదరక్షలు తొడిగి చెప్పులు తొడిగి జన్నత్లో నడుస్తూ ఉంటే నీ అడుగుల సవ్వడి, ఆ చెప్పుల సవ్వడి నాకు క్లియర్ గా అనిపించింది. మొత్తానికి నువ్వేం ఆచరణ చేస్తావో చెప్పు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా కూడా ఆశ్చర్యపోయారు. ఓ ప్రవక్త, మీరు జన్నత్ని చూసినప్పుడు మీరు కళ్ళారా జన్నత్ని చూడటమే కాదు, మీరు జన్నత్లో విహరించినప్పుడు నేను చెప్పులతో జన్నత్లో నడవడాన్ని మీరు చూశారా? అవును చూశాను. బిలాల్, సహాబాలంతా అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా తెలుసా? ఆ స్థానం నాకైతే ఎంత బాగుంటుంది, తహతలాడు అని సోదరులారా. కానీ బిలాల్ రలియల్లాహు తఆలా వారికి ఈ అవకాశం దొరికింది, అరుదైన అవకాశం దొరికింది. బిలాల్ రలియల్లాహు తఆలా వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, బిలాల్ మొత్తానికి స్పెషల్ ఏంటి స్పెషల్? ఏం లేదు ప్రవక్త, నాకు స్పెషల్ ఉంది, నేను అందరికి మళ్ళీ నేను కూడా, కానీ ఒక్కటి మాత్రం నాలో ఉంది, బహుశా అందరూ చేస్తారో తెలియదు, కానీ అదేమిటంటే ఎప్పుడైతే నా వజు విరిగిపోతుందో వెంటనే నేను వజు చేసుకుంటాను. వజుతో ఉండే ప్రయత్నం చేస్తాను. గ్యాస్ ఉంటుంది కదండి, గాలి లీక్ అయిన తర్వాత వజు ఉండదు. అదేవిధంగా మూత్రానికి వెళ్ళిన తర్వాత వజు ఉండదు, బయటకు ఖుదాకి వెళ్ళిన తర్వాత వజు ఉండదు, మళ్ళీ వజు చేసుకోవాలి. మరి ఆ విధంగా నేను వజు ఎప్పుడైతే కోల్పోతానో వెంటనే వజు చేస్తా. వజు చేసిన తర్వాత అల్లాహ్ నాకు ఇచ్చిన స్తోమత మేరకు 2 రకాతులు 4 రకాతులు నేను చదువుతాను. ఇదే స్పెషాలిటీ నాది, అంతకంటే ఉత్తమం ఎక్కువ ఏమి లేదు అని ఆయన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మనం హదీస్ గ్రంథాల్లో చూస్తున్నాం. సోదరులారా చూడండి, నిజంగా ఆయన స్థానం చూడండి. ఒక నల్ల జాతికి చెందిన నీగ్రో, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పుల సవడి, ఆయన చెప్పులతో జన్నత్లో నడుస్తూ ఉంటే ఏంటి ఈ చెప్పుల సవడి వినిపిస్తుంది? జిబ్రాయిల్ ఎవరైనా అంటే ఆయన మీ సేవకుడు హజరత్ బిలాల్ చెప్పులతో నడుస్తున్నారు. తోలు చెప్పులు వేసుకొని నడవండి ఒకసారి సోదరులారా, ఆ సౌండ్ వేరుగా ఉంది, అవునా కదా? మొత్తానికి హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా యొక్క స్థానం అది సహాబాల ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చర్చించిన అంశం. తర్వాత మళ్ళీ హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అమీరుల్ ముమినీన్ గా మొట్టమొదటి అమీర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అబూబకర్ సిద్దిక్ దగ్గరికి వచ్చి హజరత్ బిలాల్ అంటున్నారు, ఓ అమీరుల్ ముమినీన్, నేను ఒక అభ్యర్థన కోసం మీ దగ్గరికి వచ్చా. అదేమిటంటే దైవ ప్రవక్త ఈ ప్రపంచంలో లేనప్పుడు బిలాల్ కూడా ఈ మదీనాలో ఉండడు. దయచేసి నాకు అనుమతి ఇస్తే ఈ మదీనా పొలిమేరలు దాటి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారండి? మీరు మదీనా వదిలిపెట్టేసి ఎక్కడ వెళ్ళిపోతారు? మక్కా మదీనా వదిలిపెట్టేసి మీరు వెళ్ళిపోవడమా? అవును, ప్రవక్త వారు లేనప్పుడు నేను అజాన్ కూడా పలకలేకపోతున్నాను, కాబట్టి నాకు అనుమతి ఇవ్వండి అంటే సరే. మొత్తానికి ఆయన షామ్ సిరియా దేశానికి చేరుకున్నారు. సిరియా దేశానికి చేరుకున్న తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా కలలో వస్తున్నారు. బిలాల్ నీ ఎడబాటు ఏం పని చేశావు బిలాల్? ఎక్కడికి వెళ్ళిపోయావు? నా నగరాన్ని విడిచిపెట్టేసి, నా ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? తిరిగి త్వరగా వచ్చేసేమంటే హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా వారు కలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆహ్వానం చూసి వెంటనే ప్రయాణం కట్టి మదీనాకి తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత జిన్నానంతా బిలాల్ వచ్చారని చెప్పేసి అభ్యర్థన చేస్తున్నారు. మీ అజాన్ విని నిజంగా ఎంతో కాలం అయిపోయింది, ఒక్క అజాన్ ఇవ్వండి అన్నారు. సోదరులారా, ఆయన వచ్చి అన్నారు, నా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేనప్పుడు నేను అజాన్ ఇవ్వలేను అని తెగేసి ముందే చెప్పాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుమార్తె ఫాతిమాని చూపించండి అన్నారు. ఎందుకంటే ఫాతిమా రలియల్లాహు అన్హా మొత్తం అచ్చు పోలికలు మొత్తం కూడా యాజడీస్ ప్రవక్త సల్లల్లాహు మాదిరిగా, ఆయిషా సిద్దికా మాత్రం కూడా అదే చెప్పింది. అనేక సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 4 కుమార్తెలకెల్లా ఫాతిమా అంటే నాకు చాలా ఇష్టం.
ఎందుకంటే ఫాతిమా నిలబడితే నడిస్తే నా ప్రవక్త మాదిరిగా నడుస్తుంది, ఫాతిమా నవ్వితే నా ప్రవక్త గుర్తుకొస్తారు, ఫాతిమా మాట్లాడుతుంటే నా ప్రవక్త మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఫాతిమా రజల్లాహు తఆలా యొక్క పోలికలు మొత్తం కూడా యాజిబీస్ ప్రవక్త లాగా ఉంటారు. కాబట్టి కనీసం నేను నా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముద్దుల కుమార్తె ఫాతిమాని చూపించండి అంటే అక్కడ వాళ్ళు అన్నారు, అయ్యో సోదరా ఈ వాట్సాప్లు ఈ టెలిగ్రామ్లు లేవు కదా ఆ రోజుల్లో, అయ్యో మీరు రాక 10 రోజుల ముందే ఫాతిమా కూడా చనిపోయిందని చెప్పేసి చెప్తే నిర్ఘంతపోయారు, నీరసపడి కింద పడిపోయారు. తర్వాత మళ్ళీ ఈ మదీనాలో నేను ఉండలేని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళే క్రమంలో హజరత్ హసన్ హుసేన్ వచ్చారు. హసన్ హుసేన్ వచ్చి, బిలాల్ మమ్మల్ని గుర్తించారు అంటే మిమ్మల్ని ఎవరు మర్చిపోతారు, మీరు నా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనవళ్ళు, మీరు ఫాతిమా రజల్లాహు అన్హా కుమారులు, సరే మా ఆదేశం మీరు అజాన్ ఇవ్వాల్సిందే, మా ఆదేశం మీరు అజాన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు బిలాల్ రజల్లాహు తఆలా వారు ఏం సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా మనవళ్ళు హసన్ హుస్సేన్ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు నాకు ఇబ్బంది పెట్టారు, నాకు ఇబ్బంది పెట్టిన వాడు అల్లాహ్కి ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఫాతిమా రజల్లాహు తఆలా అన్హా యొక్క కుమారులు వచ్చి అభ్యర్థిస్తే అజాన్ ఇవ్వమని అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అజాన్ మొదలుపెట్టారు. అష్హదు అన్న ముహమ్మద్ తర్వాత రసూలుల్లాహ్ పలకలేకపోయారు. మళ్ళీ కింద పడిపోయారు. సోదరులారా స్పృహ తప్పి పడిపోయారు. మళ్ళీ అజాన్ పూర్తి చేయలేదు. వేరొక వ్యక్తి వచ్చి మిగతా పలుకుల్ని పూర్తి చేసి అజాన్ ఇచ్చేటువంటి సందర్భం. సోదరులారా ఈ విధంగా సిరియా వెళ్ళిపోయిన తర్వాత ఇన్షాల్లాహ్ ముగించేస్తా. సిరియా వెళ్ళిపోయిన తర్వాత అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు చనిపోయిన తర్వాత హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహు తఆలా అన్హు వారు హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహు తఆలా అన్హు వారి కాలంలో ఆ దేశం కూడా ఇస్లామీయ రాజ్యంలో వచ్చేసింది. అక్కడ కూడా అల్హమ్దులిల్లాహ్ సహాబాలు వెళ్ళి దండయాత్ర చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న క్రమంలో హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహు తఆలా వారు రెండవ ఖలీఫా వీరికి వాళ్ళు ఉత్తరం రాశారు, మీరు స్వయంగా ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పేసి. హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహు తఆలా వారు సిరియా వెళ్ళేపాటికి అక్కడ ఉన్నటువంటి సిరియా ప్రాంత వాసులు ఎవరైతే వెల్కమ్ చెప్పడానికి స్వాగతం చెప్పడానికి ఉన్నారో అక్కడ హజరత్ బిలాల్ కూడా వాళ్ళలో ఉన్నారు. హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహు తఆలా వారు గట్టిగా కౌగిలించుకొని, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక సందర్భాల్లో హజరత్ బిలాల్ రజల్లాహు తఆలా వారిని గౌరవించేవారు. అది చూసి ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సహాబీ హజరత్ ఉమర్ తలగడ పగడి ఉంటుంది చూసారా, ఆ తలకి కట్టిన వస్త్రాన్ని కింద పరిచి బిలాల్ని కూర్చోమన్నారు. బిలాల్ని కూర్చోమంటే, ఓ అమీరుల్ మోమినీన్ మీ తల వస్త్రం దానిపైన నేను కూర్చోవడం అంటే నా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రేమించిన వ్యక్తివి నువ్వు, కాబట్టి ఉమర్ కూడా నిన్ను ప్రేమిస్తాడు అని చెప్పేసి కూర్చోబెట్టారు. అదే విధంగా ఒక సందర్భంలో ఆయన బావి దగ్గర స్నానం చేస్తూ ఉంటే సోదరులారా చిత్రహింసలు బట్టి ఆయనను చూడండి, ఆ వీపు పైన రంధ్రాలు పడితే, వీపు పైన రంధ్రాలు ఆ నిప్పుల పైన పడుకోబెడితే ఆ నిప్పులకి హజరత్ బిలాల్ రజల్లాహు తఆలా యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తము చీము పీల్చుకొని రంధ్రాలు ఏర్పడినప్పుడు హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహు తఆలా వారు ఒక సందర్భంలో బిలాల్ రజల్లాహు తఆలా బావి దగ్గర స్నానం చేస్తూ ఉంటే ఆయన వెనుక నుంచి వెళ్ళి ఉమర్ ఫారూక్ లాంటి వ్యక్తి హజరత్ బిలాల్ రజల్లాహు తఆలా వీపుకి పెదాలతో ముద్దు పెడతాను. బిలాల్ నిజంగా ఈ రోజు ఈ గాయాలు మారిపోయినాయి, కానీ నాకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి, నువ్వు త్యాగం చేసిన ఆ దినాలు గుర్తుకొస్తున్నాయి బిలాల్ అని చెప్పేసి హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహు తఆలా వారు సైతం హజరత్ బిలాల్ వీపు పైన ముద్దు పెట్టారంటే సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. సోదరులారా హజరత్ బిలాల్ రజల్లాహు తఆలా వారి గురించి చాలా సబ్జెక్టివ్ గా మిగిలి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా కేవలం నోటి మాట కాదు, నేను ప్రవక్త వారిని ప్రేమిస్తాను, ఆచరణలో చేసి చూపించాలి. ఆచరణలో చేసి చూపించేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ బిలాల్ లాంటి విశ్వాసం మనకి ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బిలాల్ రజల్లాహు తఆలా వారు చేసిన త్యాగాల్లో 1% కూడా మీకు చేయలేము అల్లాహ్, కానీ కనీసం ఆయన ఎలాంటి దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండేవారు
అలాంటి విశ్వాసం మేము కూడా కలిగి ఉండేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. సుబ్హాన రబ్బినా రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్.